బ్రేకింగ్ న్యూస్. విడాకులపై సమంత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత నాగచైతన్య 2017లో వివాహం చేసుకుని 2021లో విడిపోయారు. విడాకుల తర్వాత సమంత చాలా ఆవేదన కూడా లోనయ్యారు. ఇప్పుడు ఆమె మరోసారి విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై సమంత ఆవేదన వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతపై చాలా మంది అవాకులు చవాకులు మాట్లాడారు, చాలా దుష్ప్రచారం కూడా చేశారు. దీనిపై సమంత ఆవేదన వ్యక్తం చేశారు. తన అనారోగ్యంతో ఒక పక్క ఉన్నాను, విడాకులు తీసుకుని మనోవేదనలో ఒక పక్క ఉన్నాను, మరోవైపు సోషల్ మీడియా కించపరిచే మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను సెకండ్ హ్యాండ్ అంటున్నారు, నువ్వు యూజ్డ్ అంటున్నారు, నీ లైఫ్ అంతా వేస్ట్ అంటున్నారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా ఒక్కదానికే కాదు, నేను ఒక్కదాన్నే కాదు విడాకులు తీసుకున్న అమ్మాయిని, విడాకులు తీసుకున్న అమ్మాయిలందరి పరిస్థితి ఇదే విధంగా ఉంది. వేస్ట్ అంటున్నారు, యూజ్డ్ అంటున్నారు, సెకండ్ హ్యాండ్ అంటున్నారు. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు బాధగా ఉంది అంటూ సమంత ఆవేదనను వ్యక్తం చేశారు. విడాకులు తీసుకోవటానికి అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత అన్నారు. ఇక్కడ విడాకులు తీసుకోవడానికి అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత మాట్లాడిన మాటలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇద్దరి వైపు నుంచి కారణాలు ఉంటేనే ఆ బంధం విడిపోతుంది. ఆ కారణాలతోనే విడాకులు లాంటివి సంభవిస్తూ ఉంటాయి. విడాకులకు అమ్మాయి మాత్రమే కారణం కాదు అంటూ సమంత మాట్లాడారు. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం చైతన్యపై సమంత హాట్ కామెంట్స్ చేశారు. నా ఎక్స్కి చాలా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేసుకున్నట్లుగా సమంత అప్పుడు మాట్లాడారు. చైతన్య శోభితల పెళ్లి నేపథ్యంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఒకసారి సమంత ఏం మాట్లాడారో చూద్దాం. Saying second hand, used. I get a lot of comments, saying second hand, used. What do you call that? Wasted life. I get a lot of comments, saying second hand, used. What do you call that? Wasted life. I get a lot of comments. ఈ మాటలు సమంత మాట్లాడిన ఈ మాటలు ఆమె వేదనను, మనోవేదనను మాత్రమే కాదు సంచలనంగా కూడా మారాయి. శోభిత నాగచైతన్య పెళ్లి నేపథ్యంలో ఇప్పుడు సమంత మాట్లాడిన ఈ మాటలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అది కూడా హుందాగా రాయింది, తిడుతూనో కించపరిచే మాటలు కాకుండా హుందాగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఎందుకంటే సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. సెకండ్ హ్యాండ్ అంటారు, యూజ్డ్ అంటున్నారు, వేస్ట్, లైఫ్ వేస్ట్ అని అంటూ ఉన్నారు. ఇది నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, విడాకులు తీసుకున్న ప్రతి అమ్మాయి ఇలాంటి మాటలను ఎదుర్కొంటుంది, ఇలాంటి వివక్షను ఎదుర్కొంటుంది. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటూ సమంత మాట్లాడిన మాటలపై ముఖ్యంగా మహిళా సమాజం ఏ విధంగా స్పందిస్తుంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను అనేందర్తో మాట్లాడతాను. అనేంద్ర, సమంత మరోసారి మాట్లాడారు. విడాకులకు అమ్మాయి మాత్రమే కారణం కాదు, కానీ విడాకులు తీసుకున్న తర్వాత అమ్మాయినే సమాజం చిన్న చూపు చూస్తుంది, సెకండ్ హ్యాండ్, యూజ్డ్, వేస్ట్, లైఫ్ వేస్ట్ అంటూ మాట్లాడుతుంటుందని సమంత చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి సమంత చేసిన వ్యాఖ్యలపై? రోహిత్, తన మొదటి సినిమాతోనే తన టాలెంట్ తో అందరి చూపు తన వైపు తిప్పుకునేలా చేసింది సమంత. తర్వాత ఆల్మోస్ట్ స్టార్ హీరోస్ అందరితో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది, మంచి మంచి సినిమాలు చేస్తూ వచ్చింది. సో సడన్ గా చైతన్యతో మ్యారేజ్ జరిగినప్పటి నుంచి కూడా, సో తర్వాత కూడా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు తెలుగులో తన ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మొత్తం కూడా హిందీలోనే చేస్తున్నారు, వెబ్ సిరీస్లు కూడా అక్కడే చేస్తున్నారు, మూవీస్ కూడా అక్కడే, ఎక్కువగా కూడా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే డివోర్స్ తీసుకున్న తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు తనపైనే వచ్చినాయి. చాలా మంది చాలా రకాలుగా సమంత గురించే కామెంట్స్ చేశారు. విడాకులకు కారణం సమంతనే కారణం అని, అండ్ ఇంకా తన తప్పిదం వల్లే డివోర్స్ తీసుకున్నారని చెప్పేసి చేసిన కామెంట్స్. సో ఆ కామెంట్స్ కి సంబంధించి ఇప్పుడు సమంత ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాను, బట్ అప్పుడు చాలా మంది నాకు సజెస్ట్ చేశారు అవన్నీ వాస్తవాలు కాదు కదా, ఎందుకు రియాక్ట్ అవడం అని చెప్పారు. సో అప్పుడు నేను అందుకే ఇంకా ఎటువంటి రియాక్షన్ అనేది ఇవ్వలేదు. బట్ నేను ఇప్పుడు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను, వాటన్నిటినీ కూడా తిప్పుకొట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ సమాజంలో
ఇద్దరు వైవాహిక జీవితం సాఫీగా కొనసాగిస్తున్నారు అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ తో అంటారు. బట్ డివోర్స్ అయ్యింది అంటే అది కేవలం అమ్మాయి వల్లే అని చెప్పేసి అమ్మాయి పైన నింద వేసి ఇలా యూజ్డ్ అంటారు, వేస్ట్ అంటారు ఇలా అని చెప్పేసి తను బాధపడుతూ చెప్పింది. సో ఇటువంటి ట్యాగ్స్ తగిలించడం వల్ల అమ్మాయిలు చాలా బాధపడతారు, వాళ్ళ బాధ మీకు అర్థం కాదు. సో ఇటువంటి ట్యాగ్స్ తగిలించడం అనేది అమ్మాయిలకి మంచిది కాదు. సో ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది అని చెప్పేసి తను ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పెషల్లీ టాలీవుడ్ నుంచి తనకి తర్వాత డివోర్స్ తర్వాత అవకాశాలు వస్తాయి. సినీ విశ్లేషకులు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా సమంత వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే? ఎందుకంటే సోషల్ మీడియా పెద్ద ఎత్తున సమంతపై దుమ్మెత్తు పోస్తూ సమంతను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలా ఎక్కువ మంది పోస్టులు పెట్టారు. ఆ తర్వాత క్రమేపీ సమంత ఆవేదన అర్థం చేసుకుని సమంతను సపోర్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు సమంత మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడంపై తెలుగు ఇండస్ట్రీ విశ్లేషకులు ఎవరైనా మాట్లాడుతున్నారా, ప్రముఖులు కానీ? అంటే విశ్లేషకులు అండ్ ఇంక ఇండస్ట్రీ నుంచి మొదటి నుంచి కూడా కొంతమంది సపోర్ట్ గా మాట్లాడుతున్నా, కొంతమంది నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి నిజాలు తెలిసి మాట్లాడిన వాళ్ళు, కొంచెం తెలియక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో వాటికి అప్పుడు కొంచెం స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడం, రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సో తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, నిజంగానే ఈ సమాజంలో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అది హ్యాండిల్ చేయలేక ఇప్పుడు తను కొంచెం బర్స్ట్ అవుతుంది, మాట్లాడుతుంది ఓపెన్ గా. సో ఇటువంటివి తగ్గించాలి. సో సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ కూడా తగ్గించాలి. ఎస్పెషల్లీ అమ్మాయిల పైన ఎక్కువగా అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, తక్కువ చేసి మాట్లాడడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇటువంటివన్నీ తగ్గించాలి. సో ఇది దీనివల్ల వచ్చిన హీరోయిన్స్ కూడా ఏ రేంజ్ కి వెళ్ళినా కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిన సమంతానే అంత ఫీల్ అవుతూ ఇక్కడ టాలీవుడ్ లో సినిమాలు చేయాలి అంటే భయపడుతుంది. అంటే ఇప్పుడు అవి తగ్గించాలి అనేది కొంతమంది సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంకా అక్కినేని ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళ పెళ్లి ఇంకా అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది, దానికి సంబంధించిన ఖుషీలోనే ఉన్నారు. సో ఇది అంత కాంట్రవర్సీ కూడా అయ్యే సిచ్యువేషన్ అయితే ఏం కనిపించట్లేదు. సో ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అంత పాజిటివ్ గానే ఉంది, పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు. రైట్ అనేంద్ర, విడాకులపై మరోసారి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే విడాకులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు సమంత. విడాకులకు నేను ఒక్కదాన్నే కారణం కాదు, కానీ అమ్మాయిని మాత్రమే నిందించే సమాజం ఇది అంటూ ఆమె చాలాసార్లు తన బాధను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన ట్రోలింగ్స్కి ఆమె చాలా మనోవేదన కూడా చెందారు. సమంత నాగ చైతన్య 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2021లో మ్యూచువల్ కన్సెంట్తో ఇద్దరు కూడా డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత సమంత ఎక్కువగా సోషల్ మీడియా ట్రోలింగ్స్కి గురయ్యారు, అనారోగ్యానికి కూడా గురయ్యారు. సో ఈ నేపథ్యంలో సమంత చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు, నేను విడాకులు తీసుకుని బాధలో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నప్పుడు సోషల్ మీడియా నన్ను కించపరుస్తూ మాట్లాడింది, యూజ్డ్ అంటోంది, సెకండ్ హ్యాండ్ అంటోంది, వేస్ట్, జీవితం వేస్ట్ అంటోంది. ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. నేను మాత్రమే కాదు, విడాకులు తీసుకున్న సందర్భంలో విడాకులు తీసుకున్న ప్రతి స్త్రీ ఎదుర్కొంటున్నటువంటి దౌర్భాగ్యపు సమస్య ఇది అనే విధంగా సమంత మాట్లాడారు. అయితే తన కష్టాల్లో ఉన్నప్పుడు తన వెనుక నిలబడి తనకి ధైర్యాన్ని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. జీవితం అయిపోలేదు, జీవితం చాలా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళడమే, అన్నిటినీ ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం అంటూ సమంత మాట్లాడారు. యూజ్డ్, వేస్ట్, జీవితం వేస్ట్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటివి సమాజం నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది అంటూ సమంత మాట్లాడారు. సమంత వ్యాఖ్యలపై, సమంత ఆవేదనపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా మహిళలు సమంత వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.